హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే ఈ వీడియో అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి మా పాపకైతే బారసాల ఫంక్షన్ వీడియో. నేనైతే ముందే చెప్తున్నా, ఈ వీడియోస్ అయితే అసలు ఎక్కువ రికార్డ్ చేయలేదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అనుకోకుండా మనం తీసుకుంటాం కదా, ఆ క్లిప్స్ అన్నీ ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్కి మనం వీడియోస్ అయితే ఎవ్వరం తీయలేము. అవతల అంటే మన రిలేటివ్స్ అట్లా వాళ్ళ ఫంక్షన్స్కి అయితే మనం బాగా వీడియోస్ అయితే కవర్ చేస్తాం, కానీ మన ఇంట్లో ఫంక్షన్కి మనం అయితే అసలు వీడియోస్ తీసుకోలేము. అలాగే ఇది వచ్చేసి 21 డేస్కి అనమాట. సీ సెషన్ అంటే మామూలు విషయం కాదు కదా. నాకైతే కొంచెం కూడా ఓపిక లేదు. ఆ రోజు ఇంకా మా పాపకు కొంచెం పూజ చేయించాలి, హోమాలు చేయించాలి, రుద్రాభిషేకం చేయించాలని పంతులు గారు అయితే చెప్పారు. సో ఇక్కడైతే దానికోసం అనేసి ఇంకా ఓపిక లేకపోయినా ఆ రోజుకి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని అయితే పూజలో అయితే కూర్చున్నాను. ఈ పూజ వచ్చేసి మేము శివాలయంలో అయితే చేయించుకున్నాము. పూజ అయితే బాబుగారు అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు. చాలా ఒక పూట అంతా చేయించారు. మేము మార్నింగ్ 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 12:30, 1 వరకు అయితే పూజ అయితే చేయించారు. చాలా అంటే చాలా బాగా చేయించారు. పూజ అన్నీ ఇంకా గుడిలోనే, పేరు కూడా గుడిలోనే పెట్టేశామన్నమాట. ఓన్లీ బారసాల అనేది ఉయ్యాల్లో వేస్తాం కదా, అది మాత్రమే ఇంట్లో అయితే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మండపం పూజ అనమాట. ఇది మండపం పూజ అనేసి అయితే అన్నారు. అవన్నీ మనకేం తెలిస్తే వాళ్ళు చెప్తే మనం చేయడమే మనకు తెలుస్తుంది కదా. సో బాబు గారు ఎలా చెప్తే నేను మా హస్బెండ్ అయితే అలా అయితే చేస్తున్నాము. చాలా బాగా చేశారనమాట పూజ అయితే. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అనుకోకుండానే క్లిప్స్ వీడియో తీయాలి, వీడియో పెట్టాలి అని అయితే తీయలేదు, కానీ అన్ని వీడియోస్ అయితే కవర్ అయ్యాయి. పూజ వీడియో, హోమం కూడా చేయించామన్నమాట. ఆ వీడియో, బార్సాల్లో ఉయ్యాల్లో వేసేవి ప్రతి ఒక్క వీడియో మెల్లగా అయితే ఎలాగోలాగా కవర్ అయ్యాయి. సో అవైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందో ఏంటో. అలాగే మా పాప పేరు ఏం పెట్టామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుండి అయితే వ్లాగ్స్ కానీ మా పాపతో ఇంట్లో డే రొటీన్స్ అట్లాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. మీరైతే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు సీ సెషనే అయ్యింది. కాకపోతే మేము సీ సెషన్ చేయించుకున్న వాళ్ళు ఏమిటంటే టైమింగ్ అనేది పెట్టుకుంటారు కదా, మంచి రోజు పంతులు గారిని అడిగి ఆ రోజు సీ సెషన్ చేయించుకుంటారు కదా. మేమైతే అలా అయితే ఏం చేయలేదు. తను ఏ టైంకి పుట్టిందో ఆ టైంకి మేము ఇలా ముహూర్తం పెట్టుకొని సీ సెషన్ చేయించుకోవడం అట్లాంటివి అయితే ఏం లేదనమాట. సో తను ఏ టైంకి దేవుడు పంపించాలనుకున్నారో ఆ టైంకి అయితే మా చిట్టి మహాలక్ష్మి అయితే మా దగ్గరికి వచ్చేసింది. అలాగే మండప పూజ అయిపోయిన తర్వాత నవధాన్యాల దానం అయితే ఇచ్చామన్నమాట పంతులు గారికి. ఆ క్లిప్ అయితే ఎవరు తీయలేదు. ఇది కూడా మా తమ్ముడు వాళ్ళు అనుకోకుండా తీశారు. ఈ హోమం చేపిస్తుంటే ఫస్ట్ టైం అనమాట నేను ఈ పూజలన్నీ చేయడం. నేను మెచ్యూర్ అయినప్పుడైతే మా అమ్మ వాళ్ళు పూజ అయితే చేయించారు, కానీ అప్పటికి మనకేం తెలియదు కదా. సో ఇదైతే ఇలా చేస్తూ ఉంటే ఏదో సినిమాల్లో చూసినట్టయితే నాకు అనిపించింది. మనం ఏ హోమాలు అన్ని సినిమాల్లోనే చూస్తాం కదా, ఎవరికి డైలీ ఇవన్నీ ఎవరు చేయరు కదా. ఇంకా మా పాప పేరు మీద అయితే మేము ఈ పూజ అయితే అన్నీ అయితే చేసాము. బాబుగారు అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు. మీరైతే అనుకోవచ్చు, ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది, సీరియస్గా ఉంది అని అయితే కొంతమంది అనుకుంటారు.
మరి అనుకుంటారో లేదో నాకు ఆ వీడియో చూస్తుంటే నాకే అనిపిస్తుంది అనమాట. నేనేంటి ఇలా ఉన్నాను, ఫేస్ ఏంటి ఇలా పెట్టాను అని. అస్సలు నాకైతే ఓపిక అయితే లేదండి. 21 డేస్‌కి రికవరీ అన్నది చాలా కష్టం కదా! సీ సెక్షన్ అప్పటికి స్టిచెస్ పెయిన్ ఏంటి, కాళ్ళు కూర్చుంటే తిమ్మిర్లు పట్టేసి అసలు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ మా పాపకు మంచి జరగాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఏదైనా మనం పిల్లల కోసం అయితే చేస్తాం కదా! ఇంకా ఈ విధంగా అయితే ఎక్కడ పంతులు గారు అయితే కింద అయితే కూర్చొనివ్వలేదు. స్టూల్ మీద కూర్చో అమ్మ, సీ సెక్షన్ అంటే మామూలు విషయం కాదు, చాలా ఇబ్బంది అవుతుంది, అలా కింద కూర్చోకూడదని చెప్పి స్టూల్ మీద కూర్చోబెట్టి అయితే పూజ అనేది చేయించారు. నాకైతే అసలు ఓపిక అయితే లేదు, చాలా అంటే చాలా నీరసంగా ఉన్నాను. ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే జరుగుతూ ఉంది. అంతా పూజ అయిపోయాక రుద్రాభిషేకం అయితే చేయించుకున్నాము శివయ్యకి. అభిషేకం అయితే పాలు, నెయ్యి, ఇంకా తేనె, పాలు, పెరుగు, ఆవు పాలు, పెరుగు అవన్నీ అయితే అభిషేకం అయితే చేయించుకున్నాము. ఆ క్లిప్స్ కూడా ఏం తీయలేదు. అసలు వీడియో పెట్టే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఆ రోజు పూజలో కూర్చోవడమే ఎక్కువ అన్నట్టు అనిపించింది. చాలా నీరసం అయిపోయాను. లాస్ట్‌కి వచ్చేసరికి కళ్ళు కూడా తిరిగిపోయాయి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఫంక్షన్ ఉంటుంది. ఇంకా ఎలాగోలా మెల్లగా ఓపిక తెచ్చుకొని పంతులు గారు కూడా చాలా బాగా అయితే, "నువ్వు కూర్చోలేవు కదమ్మా, టీ ఏమైనా తెప్పించనా, కాఫీ ఏమైనా తెప్పించమా, మీకు ఓపిక ఉందా, కాసేపు ఆగుదామా" అని అయితే చాలా బాగా అడిగారనమాట. ఆయనకు కూడా తెలుసు కదా, సీజేషన్ అంటే మామూలు విషయం కాదు. 21 డేసే కదా, కొంతమంది అయితే 3 మంత్స్‌కి అలా చేయించుకుంటారు. మేమైతే ఇంకా ఆ రోజుకి మంచి రోజు, ఇన్ని పూజలు చేయించుకుంటున్నాం, మంచి రోజు చేయించుకుంటే ఇంకా మంచిదని చెప్పి మేమైతే ఆ రోజైతే ఓకే చేసేసాము. అసలు టైం అనేదే లేదు. అనుకోకుండా 3 డేస్ ముందే ఫిక్స్ అయ్యాము. ఈ 3 డేస్‌లోనే ఇంక అందరికీ చెప్పడం అలా అయిపోయింది. చాలా కొంతమందికే చెప్పుకున్నాము, ఎక్కువ మందికైతే చెప్పుకోలేదు. టైం ఉంటే కొంచెం ఇంకా మంచిగా చేసుకునేవాళ్ళం. అయినా కానీ అనుకోకుండా అయినా అన్నీ మా పాపకైతే బాగా జరిగాయి. మండప పూజ, నవధాన్యాలు దానం ఇవ్వడం, అలాగే హోమం తర్వాత అయితే రుద్రాభిషేకం కూడా అయిపోయిన తర్వాత ఇంకా గుడిలోనే పేరు అనేది పెట్టించేసామన్నమాట మా పాపకి. ఏం పేరు పెడతానో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా, కాదు బారసాల వీడియోలో చెప్పకపోతే ఇంకెందుకండి. సో మా పాప పేరు అయితే పార్థివి. అదైతే ఇక్కడ పంతులు గారు అయితే బియ్యంలో ఉంగరంతో పేరైతే రాపిస్తారు కదా, మా హస్బెండ్ చేత అయితే రాపిస్తున్నారు. అలాగే పాపకైతే అందరి తేనె నోట్లో కొంచెం వేసి చెవులో పేరైతే చెప్పమన్నారు. సో మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇంకా పేర్లు చెప్పామన్నమాట. ఇలా అయితే గుడిలో పూజ, పేరు పెట్టడం అన్నీ అయితే బాగా జరిగాయి. నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఉయ్యాల్లో చెప్పారనమాట పంతులు గారు వెళ్ళేటప్పుడు, 4 తర్వాత అయితే ఉయ్యాల్లో వేసుకోండి, ఉయ్యాల్లో వేసుకొని మీరు ఇంకా చేసుకోవాల్సిన ఫంక్షన్ అయితే చేసుకోండి అని అయితే చెప్పారు. నేనైతే చాలా ప్లాన్ చేశాను కానీ అవ్వలేదు. ఎందుకంటే టైం లేదు. టైం ఉండుంటే ఇంకా నేను అనుకున్నట్టయితే అన్నీ చేసేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేమ్ రివీలింగ్‌ది చాలామంది చేస్తున్నారు కదా, అదైతే చేద్దాం అనుకున్నా. కానీ టైము లేదు, నాకు ముందు మెయిన్ ఓపిక లేదు. సో ఇంక అందుకనేసే చేయలేదు. ఇక్కడైతే తేనె అయితే నోట్లో వేసి మేము చెవిలో అయితే ఫస్ట్ అమ్మ నాన్న అయితే పేరైతే చెప్పాలి కదా, 3 సార్లు చెవిలో అయితే పేరైతే చెప్తున్నాము. ఇక్కడైతే చిన్నపిల్లలకి డాక్టర్స్ ఏమంటారంటే తేనె పెట్టకూడదు అంటారు కదా. సో ఇక్కడేమో పంతులు గారు వచ్చి తేనె పెట్టండి అంటే మా హస్బెండ్ వద్దని, మా పాప కూడా అసలు తేనె అయితే మొత్తం నాకేస్తుంది. తనకు బాగా నచ్చినట్టుంది. చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, పెడుతుంటే అసలు తినేస్తుంది అనమాట.
ఇంకా ఒకరి తర్వాత ఒక్కరం అయితే తేనైతే పెట్టి చెవులో పేరైతే చెప్పేస్తున్నాము. ఇక్కడతో పూజ, పేరు పెట్టడం అన్నీ అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి భోజనాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 4 తర్వాత ఉయ్యాలు అయితే రెడీ చేసి ఉయ్యాల్లో అయితే వేస్తున్నాము. ఫస్ట్ అయితే మేమైతే డైరెక్ట్గా పాపనైతే ఉయ్యాల్లో వేయము. అది ఉంటుంది కదా సన్నీ అంటారు చూడండి, అదైతే ముందైతే రోల్లో వేసి ఉయ్యాల్లో వేసి నెక్స్ట్ పాపకైతే వేస్తాము. పాపకి ఉయ్యాల్లో వేసి ఇంకా పేరైతే చెప్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉయ్యాల్లో వేసినాక ఉయ్యాల పాట పాడాలి కదా. ఇక్కడైతే మాకు ఎవరికి ఉయ్యాల పాట రాదు. మా పెద్దమ్మకి పెద్దమ్మకి అయితే వచ్చు, తనైతే పాడదామని ట్రై చేసింది కానీ నిద్రపోయి మాయమ్మను చిన్న క్లిప్ పాడిన పాట అయితే చాలా బాగా పాడింది మా పెద్దమ్మ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పేరైతే చెప్తున్నారు. నెక్స్ట్ నేను, అలాగే తర్వాత మా అమ్మ, మా అన్నయ్య, మా ఆయనమామ అయితే చెవులో అయితే పేరైతే చెప్తున్నారు. మా అన్నయ్య అయితే మా అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటారంటే పాపని, అస్సలు పాప చిన్నదే కానీ వాళ్ళ మామయ్య అంటే ఎంత ఇష్టమో. మా అన్నయ్య ఎటు వెళ్తే అటే చూస్తుంది అనమాట. ఇంకా మా అన్నయ్య కూడా మురిసిపోతూ ఉంటాడు, నా మేనకోడలకి నేనంటే ఇష్టం అని చెప్పి. ఎంతైనా మామ మేనకోడల రిలేషన్, మామ మేనల రిలేషన్ అనేది వేరే ఉంటుంది. ఫాదర్ మదర్ లవ్ కంటే ఎక్కువ అనమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. నా కూతురు అయితే చాలా లక్కీ. 3 మేనమామలు అయితే ఉన్నారు, 2 అమ్మమ్మలు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే ఎమోషనల్ అయిపోతుంది, ఎందుకంటే మా నాన్నగారు లేరు కదా. మా నాన్న ఉంటే ఇంకెంత సంతోషపడేవాడో. మా పాప వచ్చేసి అయితే మా నాన్నే, ఇంకా మా నాన్నే గర్ల్ రూపంలో నా కడుపులో అయితే పుట్టాడు. మేమందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీ మా పాప పుట్టినందుకు. నేను ఎంత పాప పుట్టాలని ఎంత కోరుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆడపిల్ల ఫస్ట్ అయితే పుట్టాలి, మహాలక్ష్మి కదా. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అనేది ఉండాలి, ఉంటేనే మంచిది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను నీరసంకి కళ్ళు తిరుగుతున్నాను అక్కడ కూర్చుంటే మా హస్బెండ్ వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాడు. ఫస్ట్ అయితే పెళ్లి చీరలో అయితే ఉయ్యాల్లో వేస్తాం కదా, తర్వాత ఉయ్యాల బట్ట అనమాట. ఇది వాళ్ళ నానమ్మ వాళ్ళు తెచ్చిన ఉయ్యాల బట్ట అనమాట. అది అయితే కట్టి మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఉయ్యాల్లో అయితే వేయాలి. ఈ విధంగా అయితే మా పాప బార్సలో అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ మా పిన్ని ఉంది కదా, మీ ఉమా 123 యూట్యూబ్ ఛానల్, పిన్ని కూడా వ్లాగ్ చేస్తుంది, ఆ వ్లాగ్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక రీల్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము. మా పిన్ని అయితే పాడుతుంది కానీ మాకు ఎవరికి పాట అయితే పాడటం రాదు, ఇంకేదో నవ్వేసి అలా మేనేజ్ చేసాము. ఇంకా అంతే. బారసాల క్లిప్స్ అయితే ఇవే ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఉన్నవన్నీ మీకైతే పెట్టేశాను. ఫొటోస్ మాత్రం చాలా ఉన్నాయి, ఇంకా వీడియోస్ వరకు ఉన్న వరకు అన్నీ పెట్టేశాను. వీడియో ఎలా ఉందో, మా పాప పేరు అయితే పార్థివి, ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మా పాపకు మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉండాలి. ఇక్కడ వరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.